ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు కోట్లాదిగా భక్తులు తరలి వెళ్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వారి సంఖ్య మరింతగా పెరుగుతోంది. 45 రోజులు జరిగే మహాకుంభమేళాలో పుణ్యస్నానాలకు మరో 10 రోజులే సమయం ఉంది. దీంతో విమానాలు, రైళ్లు, బస్సులకు బుకింగ్స్ అన్నీ ఫుల్ అవుతున్నాయి. హైదరాబాద్ నుంచి వెళ్లే ప్రైవేటు వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందంటున్నారు ట్రావెల్ ఏజెంట్స్. వివిధ రకాల ప్యాకేజీలతో ప్రయాగరాజ్ ట్రిప్స్ ను ఆఫర్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ కు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బుకింగ్స్ పై మరింత సమాచారం హరిత అందిస్తారు. వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మహాకుంభమేళా జాతరకైతే వెళ్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి విపరీతమైన డిమాండ్ వస్తుంది. దీంతో ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, ట్రైన్స్, ఫ్లైట్స్ అన్నీ కూడా బుక్ అవుతున్నాయి. దాంతోపాటు ఫుల్ డిమాండ్ ఏర్పడుతుంది. ప్రజెంట్ మనం హైదరాబాద్లో కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్తో కూడా మాట్లాడదాం. అసలు డిమాండ్ ఎట్లా ఉంది, ఎంత ప్రైస్ ఉంది అనేది తెలుసుకుందాం. ప్రజెంట్ మనం సికింద్రాబాద్లోని ఒక ట్రావెల్ ఏజెంట్ వద్దున్నాం. అన్న చెప్పండి, మీ పేరు, అసలు ఎన్ని ట్రావెల్ బుక్ అవుతున్నాయి, మీకు డైలీ ఎన్ని వెళ్తున్నాయి ఇక్కడ నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్కి ఎట్లా ఉంది డిమాండ్? మనకు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి డైలీ. కాల్స్ అయితే బాగా వస్తున్నాయి, కానీ వెహికల్స్ అవైలబిలిటీ లేవు, వాళ్ళకి డేట్ సెట్ అవ్వట్లేదు. ఇంకోటి ఏంటి అని అంటే ఎవరైనా సరే తొందరగా పోయి తొందరగా రావాలనే ఇంటెన్షన్లో ఉన్నారు. మనం ఏంటంటే ఇన్ని డేస్ ఖచ్చితంగా పడుతుంది, ఇలా అయితేనే పంపిస్తాం వెహికల్స్ అని చెప్పి పంపిస్తున్నాము. ఆ రష్లో ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఇవాళ రష్ ఉంటుంది, రేపు ఖాళీ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం అక్కడ ఎట్లా ఉంది, ఏముంది అన్నది. ఎవరైనా వెళ్ళే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా అడావిడి పెట్టుకోకుండా మెల్లగా వెళ్ళి మెల్లగా వచ్చి ఖచ్చితంగా డబుల్ డ్రైవర్ని తీసుకొని పోయేటట్టు చూసుకుంటే చాలా బెటర్. ఓకే. అండ్ ముఖ్యంగా మీ దగ్గర బుకింగ్స్ చేసుకునే వాళ్ళు బస్సులు చేసుకుంటున్నారా, లేదంటే ఇట్లాంటి పెద్ద వెహికల్సా? ఎన్ని సీటర్స్ అడుగుతున్నారు, ప్రైస్ ఎట్లా ఉంది? ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్కి డిమాండ్ ఉంది మేడం. ఇప్పుడైతే మార్కెట్లో వెహికల్స్ లేవు. మ్యాక్సిమం లాంగ్ పోయడానికి వెహికల్స్, డ్రైవర్స్ కొంచెం షార్టేజ్లో నడుస్తుంది. ఇప్పుడు వెహికల్ ఎంత పెద్దగా తీసుకుంటే కాస్టింగ్ అంత తక్కువ పడుతుంది. మామూలుగా మనకు ఒక 12 సీటర్ అయితేనేమో అప్రాక్సిమేట్గా ఒక 1 lakh వరకు ఖర్చు వస్తున్నది, అంటే వాళ్ళ చూసే ప్లేసెస్ బట్టి. దాని మీద ఒక 16 సీటర్ అట్లయితేనేమో 140 వరకు వస్తుంది. ఒక 22 సీటర్ అయితేనేమో మనకు ఒక 170, 180 మధ్యలో ఖర్చు వస్తుంది. ఒకవేళ 40 సీటర్ బస్సెస్ తీసుకెళ్తేనేమో వాళ్ళకి అప్రాక్సిమేట్గా ఒక 240, 250 వరకు ఖర్చు వస్తుంది ఖచ్చితంగా. ఓకే. ఇప్పుడు ఇట్లాంటి ట్రావెల్ వెహికల్ 22 సీటర్స్ వెళ్తే ఎన్ని రోజులు పడుతుంది మళ్ళీ మన హైదరాబాద్కి తిరగడానికి? ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉందంటున్నారు, ఎట్లా ఉందండి పరిస్థితి? మినిమం టు మినిమం అయితే 7 days అయితే పెట్టుకొని వెళ్ళాలి మేడం. 7 days తీసుకొని ఖచ్చితంగా 7 days అనుకొని వెళ్తేనే ప్రోగ్రామ్ అవుతుంది. నేను ఇలా వెళ్ళి ఇలా వస్తాను అని అంటే అది కాని పని. 7 days మినిమం. ఒక్కోసారి మ్యాక్సిమం వెళ్ళే వాళ్ళంతా అయోధ్య, కాశీ, ప్రయాగరాజ్ వెళ్ళేసి వస్తున్నారు. కొంతమంది ఉజ్జయిని, ఓంకారేశ్వర్ నుంచి అయోధ్య వెళ్ళి కాశీ వెళ్ళి అక్కడ నుంచి ప్రయాగరాజ్ చూసుకొని వస్తున్నారు. ఎవరెవరి అవైలబిలిటీ బట్టి వాళ్ళు చూసుకుంటున్నారు. మరి మీకు సేఫ్టీ ప్రికాషన్స్ ముఖ్యం, లాంగ్ జర్నీ కాబట్టి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? డ్రైవర్స్ కావచ్చు, ఇటు యాక్సిడెంట్స్ ప్రోన్ ఏరియాస్ కూడా ఉంటాయి కాబట్టి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మేము ఖచ్చితంగా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్, శబరి ట్రిప్స్ కొట్టిన వాళ్ళని, సౌత్ ట్రిప్స్ కొట్టిన వాళ్ళని పంపిస్తుంటాము. ఖచ్చితంగా డబుల్ డ్రైవర్, ఎవరైనా కస్టమర్ సింగిల్ డ్రైవర్ అన్నా కానీ మేము 100% వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు. డబుల్ డ్రైవర్ అయితేనే పంపిస్తున్నాము. ఒకవేళ అంటారు మేమే 22 మెంబర్స్ ఉన్నాము, మీ డ్రైవర్కి సీట్ లేదంటే వెహికల్ లేదని చెప్పేస్తున్నాము. ఎందుకు అని అంటే రిస్క్ చేయలేము. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకి ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే డ్రైవర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగి తెలుసుకుందాం. అన్న, మీ పేరు, ఎక్కడి నుండి మీరు ఎక్కువ ఈ బండ్లు నడుపుతున్నారు, ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుంచి? 1200 కిలోమీటర్లు వస్తుంది. ఎట్లా ఉందండి ఎక్స్పీరియన్స్? ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ అంటే మనకి ఇక్కడ నుంచి 1200 కిలోమీటర్లు, మా అక్కడ ఒక 60 కిలోమీటర్ యువతల నుంచి మనకు ట్రాఫిక్ జామ్ ఉంది. మిగతా అంతా జర్నీ బాగుంటుంది. అక్కడ నుంచి మళ్ళీ మనకు ఒక 12 hours లోపు మళ్ళీ క్లియర్ అయిపోతుంది రోడ్డు. ఓకే. ఎంతమంది ఉన్న వెహికల్ తీసుకెళ్తున్నారు? ముఖ్యంగా వెళ్ళే టైంలో మీరు స్పీడ్ కావచ్చు, తీసుకునే సేఫ్టీ ప్రికాషన్స్ ఎట్లా ఉన్నాయి? అంటే మా వెహికల్ వచ్చి 12 సీటర్, మాది 80 లాక్ ఉంటుంది మా స్పీడ్. ఇది మిగతా బండ్లు వేరే ఉంటాయి. ఏంటంటే ఒకే ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు? ఒకే ఫ్యామిలీ మెంబర్స్ అంటే 12 మెంబర్స్ ఉంటే ఒక ఫ్యామిలీ వస్తారు. మిగతా వాళ్ళేమో కొంత 4 3 ఫ్యామిలీ వస్తాయి. ఓకే. ఎట్లా ఉంది మరి మీకు డ్రైవింగ్ టైంలో? ఈ రూట్ అంతా కూడా కొంత ట్రాఫిక్ జామ్ అక్కడక్కడ ఆపుతున్నారు కదా, ఏమైనా ఇబ్బందులు అయినాయా? ఎట్లా కేర్ తీసుకున్నారు? ఇబ్బందులు అంటే మాకు ఎన్ని గంటలు పడుతుంది మొత్తం జర్నీ పోవడానికి? మొత్తం జర్నీ మనకు 36 గంటలు పడుతుంది. 36 గంటలు పడుతుంది. మన అంటే అక్కడ ఎక్కడైతే మనకు 20-30 కిలోమీటర్లు అట్లా జామ్ ఉన్న దగ్గర తొందరగా రిలీజ్ అయిపోతుంది ట్రాఫిక్.
ఎక్కడైతే 30, 40, 60 కిలోమీటర్లు ఉందో అక్కడ ప్రయాగరాజ్ యువతల నుంచి మాకు ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుంది. అది రిలీజ్ చేయడానికి టైం పడుతుంది, 10 గంటలు పడుతుంది. మిగతా అంతా అన్ని చోట్ల ఓకే. అంటే మామూలు టైంలో ప్రయాగరాజ్కి వెళ్ళాలంటే 1200 కిలోమీటర్లకి ఎంత టైం పట్టేది, ఇప్పుడు ఈ ట్రాఫిక్ జామ్ వల్ల ఎంత టైం పడుతుంది? అది డ్రైవర్గా మీ ఎక్స్పీరియన్స్? 24 అవర్స్ పడుతుంది. 24 అవర్స్ పడుతుంది, కానీ ఇప్పుడు మనకి ఇంకా 12 అవర్స్ ఎక్స్ట్రా పడుతుంది ట్రాఫిక్ వల్ల. మీరు చెప్పండి అన్న, ఎట్లా ఉంది అంటే మహాకుంభమేళాకి ఇక్కడ నుంచి చాలా డిమాండ్ ఉంది కదా ప్రైవేట్ వెహికల్స్, మీరు వెళ్ళొచ్చా అంటున్నారు, ఎట్లా ఉంది అక్కడ అసలు సిచ్యువేషన్? 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అంటున్నారు, ఎలా ఉందండి? అదంతా 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అనేది ఉట్టిదే మేడం. అయితే ట్రాఫిక్ జామ్ అవుతుంది కానీ ఒకటే చోట కాదు, మధ్యలో కొన్ని చోట్ల జామ్ అవుతున్నమాట వాస్తవమే. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మాకు నాగపూర్ దాకా అయితే ట్రాఫిక్ జామ్లు అవి ఏం లేవు. నాగపూర్ తర్వాత మధ్యప్రదేశ్లో కొంచెం ఆ డ్రైవర్స్ అక్కడ అడ్డగోలు డ్రైవింగ్, వన్ వేలో ఎదురుగా వెళ్ళిపోవడం వల్ల ఎంపీలో జామ్ అవుతుంది. జబల్పూర్ దగ్గర నుంచి మొత్తం ఎన్ని రోజులు పట్టింది మీకు పోయి రావడానికి? 5 days పడుతుంది మేడం పోయి రావడానికి. ఓన్లీ ప్రయాగరాజ్ వేరే కాడికి కూడా వెళ్ళారు? అంటే ఓన్లీ ప్రయాగరాజ్ పోయి వచ్చినాం మేము. ట్రాఫిక్ జామ్ వల్ల ఇక అంటే పోయినాం, చివరిదాకా పోయి అన్ని చూసుకునే వచ్చినాం. ట్రాఫిక్ జామ్ వల్ల 5 days పట్టింది. ట్రాఫిక్ జామ్ లేకపోతే ఇంకా ముందు రావచ్చు. మొత్తంగా అయితే ప్రయాగరాజ్కు వెళ్లే బండ్లన్నీ కూడా కొంత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని అయితే వెళ్తున్నారు. తెలంగాణ కావచ్చు, ఏపీ నుంచి కూడా ఇలా ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కువగా నడుస్తున్నాయి. టూర్ వెళ్ళాలంటే మినిమం 5 రోజుల నుంచి 7 రోజుల వరకు కూడా ఈ ప్రయాగరాజ్ హైదరాబాద్ టూర్ అయితే నడుస్తుంది. ఇది ప్రజెంట్ మహాకుంభ మేళాకు సంబంధించిన ప్రైవేట్ ట్రావెల్స్ డిమాండ్, రేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సంజయ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.